ఇడియట్ సినిమాలో కోట శ్రీనివాసరావు అంటాడు రవితేజ అన్నం తింటుంటే, అరే నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకు ఏమన్నా బ్యాలెన్స్ ఉందా అంటాడు. సేమ్ అట్లనే ఇలా ఢిల్లీ పెద్దలు కూడా కాంగ్రెస్ మంత్రులని, తెలంగాణ మంత్రులను కూర్చోబెట్టి మీ మీద వచ్చే పంచాయతీలకు, మీ మీద వచ్చే ఫిర్యాదులకు, మీ మీద వచ్చే కంప్లైంట్లకు, ప్రజల్లో మీరు పెంచుకునే వ్యతిరేకతకు, మీరు చేసే పనితీరుకు ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా అని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటం ఇవ్వబోతున్నారట. సో అట్లా ఒక క్లాస్ మీకు వదిలేయడమే కాదు, చక్కగా పనిచేయని వాళ్ళని, వ్యతిరేకత ఎక్కువ ఉన్న వాళ్ళని, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న వాళ్ళని, మంత్రుల కుటుంబ సభ్యులు ఎవరైతే రాజకీయాల్లో ఆయా ప్రభుత్వాల ఆయా మంత్రుల శాఖల పనితీరులో, అధికారుల పనితీరులో వేలు పెట్టుకుంటా ఫింగరింగ్ చేసి ఊకే డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టింది. సో ఈ వివాదాలు ఒకటి, వాళ్ళ అవినీతి ఒకటి, ఊకే లేనిపోని ఫిర్యాదులు పంచాయతీలు ఒకటి, మూట కట్టుకున్న ప్రజా వ్యతిరేకత ఒకటి, ఇవన్నిటిని బేస్ చేసుకొని మంత్రుల శాఖలన్నా తోకలన్నా ఇప్పుడు వాళ్ళకి ఒకటే కాబట్టి మంత్రుల తోకలు శాఖలు అన్ని కట్ చేయడానికి ఢిల్లీ అధిష్టానం డిసైడ్ అయిందంట. సో మరి ఎవరెవరు తోకలు కట్ చేస్తారు, ఎవరెవరు శాఖలు కట్ అయితే ఎవరెవరు మంత్రి పదవులు ఊస్ట్ అవుతాయి. ఇందులో బ్రేక్ షాకు ఎవరికి, లక్కు ఎవరికి దక్కబోతుంది, ఒక ప్రస్తుతం ఉన్న ఒక అంచనా మేరకు చూస్తే